ఓసారి అది పేరుగాంచిన బట్టల దుకాణం. ఓ నమ్మకమైన పనివాడి కోసం యజమానుడు వెతుకుతున్నాడు. ఆ షాప్ ఈ షాప్ వెతుకుతున్నాడు, వీరిలో నమ్మకమైన వాళ్ళు ఎవరా అని. ఆ వెతుకుతున్న పరంపరలో ఓ రోజు తన షాపింగ్ మాల్కి తానే మారువేషం వేసుకొని వెళ్ళాడు. అదే నటించమంటే జీవించాడని విన్నామే. నటించమంటే మారువేషంలో జీవించేటట్లుగా ఓ పిచ్చోడు ఒక పేదవాడి వేషం వేసుకొని ఆ షాపింగ్ మాల్కి వెళ్ళాడు. సరిగ్గా అది మధ్యాహ్నం భోజనం చేసే టైం. వర్కర్స్ అందరూ భోజనానికి కూర్చున్నారు. సరిగ్గా అప్పుడే ఎంటర్ అయ్యాడు. ఎంటర్ అవటంతో అందరూ ఏమన్నారు తెలుసా? కూర్చోవయ్య కాసేపు, నేను భోజనం చేస్తున్నాను కదా, కాసేపు కూర్చో. ఈయన అంటాడట, సార్ నేను నాకు అర్జెంట్ పని ఉంది వెళ్ళాలి అనే లోపు వాళ్ళ మధ్యలో ఒక ఆయన, సార్ ఉండండి సార్ ఉండండి సార్, నేను ఇస్తాను సార్ బట్టలని ఉన్నపాటు నా చెయ్యల్లి కడుక్కొని ఈయనకి బట్టలు ఇచ్చాడట. థ్యాంక్ యూ బాబు అని వందనాలు చెప్పి వెళ్ళాడు. మరలా 15 రోజుల తర్వాత వీళ్ళ భార్యకు మారువేషం వేసి ఆవిడ కూడా నటించమంటే, పెద్దగా చెప్పాలి, నటించమంటే జీవించింది, ఒదిగిపోయింది పాత్రలో. పేదదాని వేషం వేసి మారు వేషంతో సరిగ్గా అదే టైంలో ఆడికి వచ్చిందట. వర్కర్స్ అందరూ, అప్పా ఏమమ్మా నీకు వేళా పాలు లేదు, ఇప్పుడు భోజనం చేసే టైం, ఓ 10 నిమిషాలు కూర్చో, అర్జెంట్ ఏముంది, ఏం పెద్ద కోట్లు మునిగిపోయినట్టుగా 10 నిమిషాలు కూర్చో అన్నట్టుగా అన్నారు. వాళ్ళ మధ్యలో మరలా ఈ అబ్బాయి, మేడం సారీ మేడం, నేను వస్తున్నాను మేడం, ఒక్క నిమిషం మేడం అని పరిగెత్తుకుంటూ వెళ్ళి చేయగడుక్కున్నాడు. చేయగడుక్కొని వచ్చే లోపు ఆ బయట ఉన్న భర్త ఈవిడ ఇద్దరు వెళ్ళి, బాబు ప్రపంచ దేశాల్లో మన బట్టల దుకాణాలు 150 దాకున్నాయి, ఈ 150 దుకాణాలకి జనరల్ మేనేజర్గా నేను ప్రమోట్ చేస్తా ఉన్నా. అమ్మా నాకు అంత చదువు లేదే, చదువుకు మించి నమ్మకత్వం ఉంది, పాత్రలో జీవించేటువంటి కృప నీకుంది. అమ్మ నాకు అంత విద్యావేత్తని కాదు, నాకు భాషా పరిజ్ఞానం లేదు, అంత మాటకారిని కాదు, ఇవన్నీ లేకపోయినా వాటన్నిటిని కప్పెట్టి జైనికేతనాన్ని ఎగరవేసే నమ్మకత్వపు గుణం ఉంది. బైబిల్ కూడా ఏమంటుంది? నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కుమ్మరించబడతాయి. చప్పుడు కొడితే యేసయ్యకు స్తోత్రాలు చెప్దాం.